తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి సిట్ రిపోర్ట్తో చెక్ పడిందని కథ అడ్డం తిరిగింది కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ అంటున్నారని మాజీ మంత్రి పెర్ని నాని తెలిపారు. సిట్ ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని చెప్పలేదని, దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా పాలక మండలి కానీ ఆ రేటుకి ఎలా కొంటారని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి తెలియంది ఏంటంటే వారు ఏం దాచిపెడుతున్నారయ్యా అంటే వారి ప్రభుత్వం కూడా హర్ష్ డైరీ అనే ఒక డైరీని, హర్ష్ ఫ్రెష్ డైరీ అనే ఒక డైరీని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెండర్ గైడ్లైన్స్కి అన్నిటికీ సరిపడా పాల ఉత్పత్తులు కానీ, పాల సేకరణ కానీ, వెన్న సేకరణ కానీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పని వారి ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వెళ్ళి వారి నియామకం చేసినటువంటి పాలక మండలి కింద ఉన్నటువంటి టీటీడీలో నుంచి ఇద్దరు అధికారులు వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసి సాటిస్ఫై చేసి వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక జరగక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాకేం సంబంధం, నిన్న మొన్న కేశవ్ గారు అన్నాడు మాకేం సంబంధం, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటున్నాడు. ఇదేమో అక్టోబర్ నవంబర్లోనే దాన్ని అప్రూవల్ ఇచ్చారు ఆ కంపెనీకి, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటారు కేశవ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. 2019 ఫిబ్రవరి మాకేం సంబంధం అంటే మేలో కూడా మీరు క్యాబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు? ఎలక్షన్ కమిషన్తో దెబ్బలాడి క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి సమీక్ష ఎట్లా చేశారు? క్యాబినెట్ చర్చ చేశారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసింది. పోలింగ్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసింది. మరి యాక్టివ్గా పనిచేస్తే 219 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయకి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ, ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు? జగన్ గారు ఇప్పుడు మేము ఎక్కిన తర్వాత 219కి తప్ప 300 ఏది కేశవ్ గారు ఏదో మాట్లాడాడు ఇక్కడ, 319కి తప్పు అంటున్నారు. 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు, నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి. పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు, వారేమంటారు ఏంటది నువ్వుల నూనె 150 రూపాయలు, ఇంకోటేదో రూపాయలు, ఎలా కొంటారయ్యా ఇది మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు? ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను, నిలదీస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో ఇప్పుడు నాది కాదు నాకేం సంబంధం అంటున్నారు. సరే, మీకు వాటాలున్నా, షేరుధనం ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నా, హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోని మీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు